శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం అండి। నా పేరు దర్బా పవన్ కుమార్। నేను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మనం ఈ సంవత్సరం ఉగాది రోజున అంటే మార్చి 30వ తేదీన అన్ని రాశులకి సంబంధించి మేష రాశి నుండి మీన రాశి వరకు గల అందరికీ కూడా అన్ని రాశులు 12 రాశులకి ఈ సంవత్సర ఫలితాలు మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వీడియో చెప్పిన మనం తయారు చేసి వీడియోలు పోస్ట్ చేయడం జరిగిందండి। అవేంటంటే ఈ సంవత్సరంలో గల అందరికీ ఒక్కొక్క రాశికి సంబంధించి ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు, అలాగే ఈ సంవత్సరంలో వాళ్ళకి జనరలైజ్డ్గా ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఏంటుంటాయి, అవి అధిగమించడానికి ఏంటేం చేయాలి, పరిహారాలు కూడా మనం చెప్పుకోవడం జరిగిందండి। అలాగే వాళ్ళకి వచ్చే ఆరోగ్య సమస్యలు వాటి పరిష్కారాలు కూడా చెప్పుకోవడం జరిగింది। ముఖ్యంగా ఏంటంటే దాని తర్వాత మనం మళ్ళీ ఇంకొక 12 వీడియోలు చొప్పున విడుదల చేయడం జరిగింది ఒక్కొక్క రాశికి। అదేంటంటే ఒక్కొక్క రాశి వాళ్ళ యొక్క లక్షణాలు, అంటే వాళ్ళ స్వభావము, లక్షణాలు, అలాగే వాళ్ళకు వచ్చే ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కారాలు, వాళ్ళు ఏ దేవుడిని పూజించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఏ గ్రహానికి జపం చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అనేది మనం చెప్పడం జరిగింది। అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, లేదంటే మిథున రాశి ఉందనుకోండి, వాళ్ళందరికీ కూడా లక్షణాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లక్షణాలు జనరల్గా అందులో జన్మించిన వాళ్ళందరి లక్షణాలు ఒక్కొక్కలా ఉంటాయి। వాళ్ళందరికీ కూడా వచ్చే లక్షణాలు, కామన్గా వచ్చే ఇబ్బందులు, అలాగే వాళ్ళు పూజించవలసిన దేవతలు లేదంటే గ్రహాలకి ఏ గ్రహాలకి వాళ్ళు జపాలు చేసుకోవాలి, ఏ గ్రహాలకి వాళ్ళు పరిహారాలు చేయించుకోవాలి అనేటివి మనం జీవితాంతం చేసుకోవాల్సింది చెప్పాం। ముందుగా మనం ఉగాది రోజు చెప్పుకున్నాం ఏంటంటే ఈ సంవత్సరానికి సంబంధించిన చెప్పాం। ఆ తర్వాత మనం విడుదల చేసిన 12 వీడియోలు ఏంటంటే ఒక్కొక్క రాశికి సంబంధించిన జీవితాంతం వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు, వాళ్ళకి కామన్గా ఉండే క్యారెక్టరిస్టిక్స్, అలాగే వాళ్ళ ప్లస్లు మైనస్లు, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చెప్పడం జరిగిందండి। ఇది నేను మీకు వివరించడం ఎందుకంటే కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అడిగారు, ఆల్రెడీ మనం ఉగాది రోజు చెప్పుకున్నాం కదండి 12 రాశుల గురించి, మళ్ళీ మీరు 12 రాశుల గురించి చెప్తున్నారు ఏంటని అడిగారు। అంటే కొంతమంది క్లియర్గా మొత్తం వీడియో చూడలేని వాళ్ళు అడగడం జరిగిందండి నేను అనుకోవడం। సో వాళ్ళకి నేను క్లారిఫైగా చెప్పడం ఏంటంటే ముందు చెప్పింది సంవత్సర ఫలితాలుగా చెప్పాం, ఆ తర్వాత ఒక్కొక్క రాశి వారి స్వభావము, ఆరోగ్యము, వాళ్ళ పరిహారాలు అని చెప్పి మనం చెప్పాం। అలాగే ఇంకొకటి ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పుకోదలసింది ఏంటంటే ఇప్పుడు 9 గ్రహాలు, అలాగే 12 రాశులు, 27 నక్షత్రాలు ఉంటాయండి మనకి। ఎప్పుడు ఎవరు జన్మించినా సరే ఈ 12 రాశుల్లో ఏదో ఒక రాశిలో జన్మించాలి, అలాగే మనకి ఉన్న 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మించాలి। ఈ భూమి మీద పుట్టిన జీవరాశులన్నీ కూడా మానవులైనా జంతువులైనా ఎవరినైనా చూసుకుంటే 12 రాశుల్లో ఏదో ఒక రాశిలో జన్మించాలి, అలాగే 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం అవుతుంది। అలాగే ఇంకా మనం లోపలికి చూసినట్టయితే 27 నక్షత్రాల్లో ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయండి। 4 పాదాలు అంటే 108 అవుతాయి అవి। అంటే 12 రాశులు, 27 నక్షత్రాలు, 108 పాదాలు ఉంటాయి। అంటే ఏ టైంలో జన్మించినా సరే, ఏ సంవత్సరంలో జన్మించినా సరే మానవులు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పాపపుణ్యాలు బట్టి, అంటే క్రిత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు బట్టి ఆ పరమేశ్వరుడు వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాలు బట్టి ఆ పరమేశ్వరుడు బేరీజ్ చేసి మనకి ఈ జన్మలో ఎవరింట్లో పుట్టాలి, ఏ ప్రదేశంలో పుట్టాలి, ఎలా ఉండాలనేది ముందుగానే ప్లాన్ చేసి ఉంటుందండి। మనం అనుకోవడం అంతా కూడా మన చేతుల్లో ఉంది మన జీవితం అనుకుంటాం, కానీ ముందుగానే ఆ దేవుడు ఏం చేస్తాడంటే క్రితం జన్మలో మనం చేసిన పాపపుణ్యాలు బట్టి మనం ఎవరింట్లో పుట్టాలి, ఏ ప్రదేశంలో పుట్టాలి, ఏ టైంకి పుట్టాలి, మనం ధనికుల ఇంట్లో పుట్టాలా, లేదంటే మనం పుట్టినప్పటి నుంచి ఆరోగ్య సమస్యలతో పుట్టాలా, లేదంటే ఏంటనేది అవన్నీ కూడా మనకి ప్రీ ప్లాన్ అనుకోండి। అవన్నీ కూడా దేవుడు ముందుగానే ప్లాన్ చేసి ఫలానా నక్షత్రం, ఫలానా రాశి, ఫలానా పాదంలో పుట్టాలని మనకి ఇప్పుడు కంప్యూటర్లో మనకి ప్లానింగ్ ఉన్నట్టే ఇది కూడా అలాగే ఉంటుంది, దాని ప్రకారం పుడతామండి। అంటే ఇదంతా చెప్పడం ఎందుకంటే కొద్దిగా మనకేంటంటే అవగాహన కల్పించడం గురించి నేను చెప్తున్నానండి, అంతకు మించి వేరే విధంగా ఏమి మీరు అనుకోవద్దు। ఈ 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, అలాగే 12 రాశులు, 108 పాదాలు, వీటిల్లోనే ఈ జీవితం అంతా కూడా మనకి ఎవరు జన్మించినా సరే ఇమిడిపోయి ఉంటాం। దాన్ని ఇప్పుడు ఎవరైనా మీరు
ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎవరైనా మిమ్మల్ని ఇప్పుడు మీ నక్షత్రం ఏంటని అడిగారు అనుకోండి, అప్పుడు ఏమడుగుతారు? ఎక్కడైనా మీరు జాతకం చూపించుకోవడానికి ఎవరినైనా పంతులు గారి దగ్గరికి వెళ్తే మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీ నక్షత్రం ఏంటండి అడుగుతారు. లేదంటే మీరు పుట్టిన తేదీ కరెక్ట్గా, మీరు పుట్టిన బర్త్ టైం ఏంటండి అని అడుగుతారు. లేదంటే మీరు పుట్టిన ప్రదేశం ఏంటండి అని అడుగుతారు. దాన్ని బట్టి మనం జన్మజాతకం అనేది మనం నిర్ణయించవచ్చు అండి. అంటే జాతకం నిర్ణయించుకోవడానికి ప్రధానంగా మనకు కావాల్సినవి ఏంటంటే, మనం పుట్టిన ప్రదేశం, అలాగే పుట్టిన టైము, కరెక్ట్గా టైం కావాలండి. ఉదయమా రాత్ర. మళ్ళీ దాంట్లో కూడా నక్షత్రాలు మారిపోతాయి. నక్షత్రాల్లో కూడా మళ్ళీ మనకి పాదభేదాలు మారిపోతాయి. అందువల్ల మీరు ఎవరికైతే తెలుసో వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, ఎవరికైతే తెలియదో వాళ్ళకి నేను చెప్పడం, అవగాహన కల్పించడం గురించి చెప్తున్నానండి. ఎవరైనా ఇప్పుడు కొత్తగా మీకు ఎవరైనా పిల్లలు జన్మించినా, లేదంటే ఎవరిదైనా జన్మజాతకం చూపించుకున్నా, వాళ్ళకి ఎవరైనా సరే ఇక నుంచి పిల్లలు ఎవరికైనా జన్మించినా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ రోజు సరిగ్గా పంచాంగం చూసుకోండి. లేదంటే మీకు పంచాంగం చూడడానికి తెలియదండి అంటే ఎవరి చేతన మీ దగ్గర మీకు తెలిసిన మీ ఇంటి పంతులు గారిని అడిగితే వాళ్ళు ఆ రోజు కరెక్ట్గా పుట్టిన టైం నోట్ చేస్తారు, అలాగే పుట్టిన ప్రదేశం నోట్ చేస్తారు. అలాగే అప్పుడు ఆ పుట్టిన టైము ప్రదేశం బట్టి ఆ రోజు ఏ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రంలో కూడా ఏ పాదం, 1వ పాదమా, 2వ పాదమా, 3వ పాదమా, 4వ పాదమా అని ఉంటాయి. ఆ పాద భేదాలు కూడా తెలుస్తాయి. ఆ టైము కరెక్ట్గా ఆ మినిట్స్తో పాటు మీరు నోట్ చేసుకుంటే ఆ తర్వాత ఆ పిల్లవాడికి కానీ ఎవరికైనా జన్మజాతకం అనేది మనం లిఖించవచ్చు. దాని ప్రకారం ఆయన యొక్క జీవితంలో ఎలా ఉంటాడో అదంతా కూడా మనం ఒక చక్రం వేసి దాని ప్రకారం మనం భద్రపరచుకోవచ్చండి. ఇదంతా జన్మజాతకం. ఇదంతా మీకు అవగాహన గురించి చెప్తున్నాను. ముఖ్యంగా నేను ఈ వీడియోలో ఏంటంటే, కొన్ని సందేహాలు కొంతమంది నన్ను అడిగారండి, నా శ్రేయోభిలాషులు. వాళ్ళకి సంబంధించిన సందేహాలకి నివృత్తి చేయడానికని ఈ వీడియో చేస్తున్నాను. అంటే వాళ్ళు నన్ను పర్సనల్గా వచ్చి అడిగారు, దానికి నేను ఆల్రెడీ చెప్పేశాను. కానీ నా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా, చూడని వాళ్ళకు కూడా కొన్ని సందేహాలు రావచ్చు. ఆ క్రమంలో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే అతను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఏమండి మా పిల్లవాడు ఒక నక్షత్రంలో జన్మించాడు, అలాగే నా ఫ్రెండ్ యొక్క వాళ్ళ స్నేహితుని పిల్లవాడు కూడా సేమ్ అదే నక్షత్రంలో జన్మించారంట. ఇద్దరి యొక్క జాతకాలు వేరువేరేగా ఉన్నాయి. ఈయన వేరేగా సెటిల్ అయ్యాడు, ఆయన వేరేగా సెటిల్ అయ్యాడు. ఈయనకి వచ్చే ఆరోగ్య సమస్యలు వేరేగా ఉన్నాయండి, ఈయనకి వచ్చే ప్రాబ్లమ్స్ వేరేగా ఉన్నాయి, ఆయనకు వచ్చే ప్లస్ పాయింట్స్ వేరేగా ఉన్నాయి. ఇవన్నీ నాకు చెప్తున్నాడు. దానికి సమాధానంగా నేనేం చెప్తానంటే, ముఖ్యంగా మన జ్యోతిష్యంలో ఏంటంటే, మనకి 12 రాసులు ఉన్నాయండి. మేషం నుంచి మీనం వరకు 12 రాసులు ఉన్నాయి. అలాగే ఈ 12 రాసుల్లోనే 27 నక్షత్రాలు ఉంటాయండి. 27 నక్షత్రాలు అంటే అశ్విని నక్షత్రం నుంచి చిట్ట చివరైన రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 12 రాసుల్లో 27 నక్షత్రాలు ఉంటాయి మనకి. ఆ 27 నక్షత్రాల్లో మళ్ళీ ఒక్కొక్క నక్షత్రంలో 4 పాదాలు చొప్పున, ఇప్పుడు ఒక అశ్విని నక్షత్రం ఉందనుకోండి, దాంట్లో మళ్ళీ 4 పాదాలు ఉంటాయండి. అలాగే 27 నక్షత్రాలు 4 పాదాలు వేసుకుంటే ఒక్కొక్క దానికి 108 పాదాలు ఉంటాయి. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆయనకి నివృత్తి చేయవలసిన సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా పిల్లవాడు జన్మిస్తే వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు పుట్టిన స్థలం అండి ఒకటి. రెండోది ఏంటంటే, వాళ్ళు జన్మించిన స్థలంలో కరెక్ట్గా టైం మనం నోట్ చేసుకోవాలి. అంటే మినిట్ టు మినిట్ మనం నోట్ చేసుకోవాలి. దాని ప్రకారం మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఆ టైము, ఆ తల్లిదండ్రులు, అలాగే వాళ్ళు పుట్టిన టైం కరెక్ట్గా ప్రదేశము నోట్ చేసుకుంటే, ఇప్పుడు కుంభరాశిలో జన్మించాడు అనుకుందాం. కుంభరాశిలో ఇప్పుడు నక్షత్రం మన రోజువారీ నక్షత్రాలు చూసుకుంటే వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది రోజుకి. అలా నక్షత్రాలు మారుతూ ఉంటాయి కదండి. దాంట్లో 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం ఉంటాయి. సో వాళ్ళ టైం బట్టి, జన్మించిన టైం బట్టి 1వ పాదమా, 2వ పాదమా, 3వ పాదమా, 4వ పాదం అనేది మనం డివైడ్ చేసుకోవచ్చు. అందువల్ల నేను అందరికీ చెప్పేది ఏంటంటే, అవగాహన గురించి మన హిందూ సోదరులందరికీ కూడా ఈ అవగాహన ఖచ్చితంగా ఉండి తీరాలండి. ఎందుకంటే ప్రతి మనిషి జీవించినప్పుడు, పుట్టినప్పటి నుంచి, జన్మించినప్పటి నుంచి అంతిమ దశ వరకు ప్రతిసారి కూడా మన హిందూ సోదరులందరూ కూడా జాతకం ఎలా ఉంది, మన జాతకం ఇప్పుడు ఎలా ఉంది, మనకి ఏలినాటి శని వచ్చిందా, అర్ధాష్టమి శని వచ్చిందా, లేదంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి జరుగుతున్న మహాదశ ఏంటి, అంతర్దశ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక పరీక్షకి అటెండ్ అవుతున్నాం.
అటెండ్ అవుతాం. వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మా అబ్బాయి పరీక్షకి వెళ్తున్నాడు, రిజల్ట్ ఎలా వస్తుంది, అలాగే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఎప్పటిలోగా పెళ్లి వివాహ సంబంధాలు కుదరచ్చు, ఎప్పుడు కుదరచ్చు, అలాగే పిల్లలు ఎప్పటిలోగా పుట్టచ్చు. ఇవన్నీ మన జీవితంలో, మానవుడి జీవితంలో ప్రతి దశను కూడా మనం ఎలా చూసుకుంటామంటే అవుతుందా అవ్వదా, ఒక దగ్గరలో ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి జాతకం చూపించుకోవడం, ఆ చెప్పిన ప్రకారం ఆయన చెప్పిన ఏవైనా చెప్తే నివృత్తి చేసుకోవడం, ఏదైనా పూజలు చేయించుకోవడం, లేదంటే గ్రహదోషాలు ఉంటే వాటికి మనం శాంతులు చేయించుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ చెప్పినవన్నీ కరెక్ట్గా జరగాలి అంటే నేను చెప్పవలసింది ఏంటంటే ముఖ్యంగా మనం మీ పిల్లవాడు కానీ లేదంటే మీ పుత్రుడు పుత్రిక పుట్టినప్పుడు కరెక్ట్గా ప్లేసు టైము నోట్ చేసుకోండి. అది తీసుకుని మీ దగ్గరలో ఉన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి ఇస్తే జన్మజాతకం అనేది రాస్తారు చక్రం వేసి. దాని ప్రకారం అది మీరు భద్రపరుచుకుంటే ఖచ్చితంగా ఆ పిల్లవాడి జీవితం అంతా కూడా అది క్యారీ చేసుకుంటే దాని ప్రకారం ఇప్పుడు మహాదశ ఏంటి జరుగుతుంది, ఆ మహాదశలో అంతర్దశ ఏంటి జరుగుతుంది, మళ్ళీ ఏలినాటి శని ఉందా, అర్ధాష్టమి శని ఉందా, ఆ దశ ఉచ్చ స్థానంలో ఉందా, నీచ స్థానంలో ఉందా అంటే ఇతను పుట్టిన గ్రహాలు బట్టి, పుట్టినప్పుడు ఉన్న గ్రహాలు బట్టి మారుతూ ఉంటాయి. అవన్నీ కూడా బేరీజ్ వేసుకుని అతనికి ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ప్రజెంట్ టైం బాగుందా బాగోలేదా, ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. జ్యోతిష్యం అనేది మనకి నావిగేషన్ లాంటిదండి మన జీవితంలో. అంటే మనం దాన్ని సవ్యంగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా దాన్ని అనుసరించి మంచి ఫలితాన్ని పొందవచ్చు. అంటే ఇప్పుడు టార్చ్ లాంటిది, కరెక్ట్గా టార్చ్ని మనం వెళ్ళే దారిలో, మనం టార్చ్ లైట్ని కరెక్ట్గా మనం ప్రయాణించే దారిలో పెట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్గా మనకి ముందు ఏముందో కనిపిస్తుంది. ముందు గతుకులు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, ముళ్ళు ఉన్నాయా కనిపించి పక్కకి మళ్ళీ మన దారిలోకి మనం వెళ్ళగలుగుతాం. అలాగే జ్యోతిష్యం కూడా మానవ జీవితంలో మనకు మహర్షులు అందించారు. ఎందుకు అందించారు? వేద పురాణాల్లోంచి వచ్చింది. ఎందుకంటే మనం చేసుకున్న పాపపుణ్యాలు బట్టి మనకి ఈ జీవితం లభించింది. ఇంకొకటి ఏంటంటే ఈ జన్మలో మనం చేసుకునే పుణ్యాలు బట్టి ఉన్న పాపాలని కొద్దిగా మనం తప్పించుకోవచ్చు. అంటే మనకి పెద్ద ఇబ్బంది ఏమైనా ఉందనుకోండి, దాన్ని తప్పించి కొద్దిగా చిన్న సమస్యతో మనం తొలగిపోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఉదాహరణ చెప్తున్నాను, వేరే విధంగా అనుకోవద్దు. ఏదో పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది ఇంట్లో చిన్న కాలు బెనకడమో లేదంటే మెట్లు మించి పడిపోయి చిన్న ఇబ్బందితో తొలగిపోతాం. ఎప్పుడు మనం జాతకం చూసుకుని మనం ఏ దేవుడిని ఆరాధించాలో ఆ దేవుడిని ఆరాధించి, ఏ గ్రహానికి శాంతి చేసుకోవాలో ఆ శాంతి చేసుకుని, మన జాతకం ప్రకారం జ్యోతిష్యం ప్రకారం మనం చక్కగా మనం ఫాలో అవుతే, మన జాతక చక్రాన్ని మనం ఫాలో అయ్యి, మన హిందూ సోదరులు అందరూ కూడా చేయవలసిన ఖచ్చితమైన పని ఏంటంటే పుట్టినప్పుడు కరెక్ట్గా నోట్ చేసుకుంటే జీవితాంతం దాన్ని కరెక్ట్గా యాక్యురేట్గా మనం లెక్కలు వేసుకుని ఇప్పుడు ఏ దశలో ఉన్నాం, ఏ దశ తర్వాత ఏ దశ వస్తుంది, ఏ లగ్నంలో పుట్టాం, ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా లెక్క వేసుకుంటే దాని ప్రకారం మన జీవితాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు ఉద్యోగం వస్తుంది, అలాగే మనకి ఇబ్బందులను ఎలా మనం అధిరోహించవచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా మనం చేసుకోవడానికి కూడా మనం చాలా వాటికి ఉంటుంది. ఇదంతా ఒక రకంగా ఒక పక్కన పెట్టండి. మెయిన్ పాయింట్ ఏంటంటే అతను అడిగిన సందేహం ఏంటంటే మా అబ్బాయి వేరే వాళ్ళ అబ్బాయి కూడా ఒకే నక్షత్రంలో జన్మించారండి, మా అబ్బాయి వేరే ఉద్యోగంలో ఉన్నాడు, వేరే రంగంలో ఉన్నాడు, ఆ అబ్బాయి వేరే రంగంలో ఉన్నాడు, మరి ఎలాగా మీరు జ్యోతిష్యం కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా చెప్తాను. అది కరెక్టే. ఏంటంటే మీ అబ్బాయి పుట్టిన పాదం వేరే అయి ఉండొచ్చు, వాళ్ళ అబ్బాయి పుట్టిన పాదం వేరే అయి ఉండొచ్చు, దాని ప్రకారం జాతకం అంతా మారిపోతుంది. అలాగే తల్లిదండ్రులను బట్టి కూడా వీళ్ళ జాతకం మారుతుంది. అలాగే ఎవరైతే జన్మించారో వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పాప పుణ్యాలు బట్టి కూడా మారుతాయి. దాన్ని బట్టి లగ్నాలు మారిపోతాయి, పుట్టే దశలు మారిపోతాయి, అంతర్దశలు మారిపోతాయి. దాని ప్రకారం వాళ్ళ యొక్క జాతకం ఇమిడిపోయి ఉంటుంది. అంటే ఒకే నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ ఒకలాగా ఉండాలంటే నేను చెప్పింది ఏంటంటే, క్రితం వీడియోలో చేసింది ఏంటంటే, ఇప్పుడు ఒక రాశి ఉందండి, కుంభరాశి ఉంది లేదా మీనరాశి ఉంది, ఆ పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు నేను చెప్పాను. లక్షణాలు వాళ్ళకి వచ్చే జనరల్గా వాళ్ళకి ఒక ఆరోగ్య సమస్యలు, ఆ సమస్యలు పరిష్కారం అవడానికి గల చిన్న చిన్న తరుణోపాయాలు చెప్పాను తప్ప అందరూ ఒకలాగా ఉంటారంటే 27 నక్షత్రాల వాళ్ళు అంటే 27 రకాలుగా ఉండాలి. మొత్తం ప్రపంచంలో ఉన్న జనాలు అందరూ కూడా 27 రకాలుగానే 27 ఉద్యోగాల్లోనే 27 వ్యాపారాల్లోనే అందరూ స్థిరపడిపోయి ఉండాలి. అలా ఉండరండి. వాళ్ళు పుట్టిన నిమిషానికి వాళ్ళు పుట్టిన పాదం మారిపోతూ ఉంటుంది. అలా వాళ్ళు ఇక్కడ విశాఖపట్నంలో పుట్టిన వాళ్ళు ఒకలా ఉంటారు, అమెరికాలో పుట్టిన వాళ్ళకి జాతకం ఒకలా ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళ యొక్క మొత్తం
చక్రం మారిపోతుంది, జాతకం మారిపోతుంది, ఇవన్నీ కూడా మారిపోయి రకరకాలుగా ఉంటారు. కానీ సామాన్యంగా ఒక రాశిలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఒకలా ఉంటాయి. అంటే కొన్ని సంఘటనలు ఒకలా జరుగుతాయి. అంటే ఆలోచన విధానం కానీ, వాళ్ళ శారీరక తత్వం కానీ, ఉష్ణతత్వమా, జలతత్వమా, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పుట్టిన రాశి బట్టి, వాళ్ళు పుట్టినప్పుడు ఉన్న గ్రహాలు బట్టి, వాళ్ళ యొక్క లగ్నం బట్టి, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, ఇవన్నీ కూడా జనరల్గా కలుస్తుంటాయి. కానీ అందరూ ఒకలా ఉండరు. అది నేను చెప్పేది. మన జన్మజాతకం ప్రకారం చూసుకుంటే స్పెసిఫైడ్గా ఎవరి జాతకం వాళ్ళు మనం కరెక్ట్గా చూసుకోవచ్చు. ఆ జన్మజాతకము, గోచారము రెండూ పక్కపక్కన పెట్టుకుని చూసుకుంటే మనకు కరెక్ట్గా. ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, ఈ జాతకం అనేది మనకి 75% నుంచి 80% వరకే మనం అవగాహన అంచనా వేసుకోవచ్చండి. మిగతా అది ఋషులే చెప్పారు. ఏంటంటే కరెక్ట్గా మనకి అవగాహన రాదు. ఎందుకంటే మనం కరెక్ట్గా 100కి 100% చెప్తే జాతకం చెప్పే వాళ్ళే వాళ్ళ జీవితాన్ని మార్చేసుకోవచ్చు. సో అందువల్ల మనకేంటంటే ఇది ఒక దిక్సూచి మాత్రమే. సముద్రంలో పడవ వెళ్ళడానికి ఒక దిక్సూచి ఉంటుంది, అలాగే టార్చ్ లైట్ ఉంటుంది. అలాగే ఇదేంటంటే మనం చెడు వైపు వెళ్ళకుండా మంచి వైపు వెళ్ళడానికి ఏంటి అనేది, మనం క్రితం జన్మలో తప్పులు చేసాం, పాపాలు చేసాం, దాని ప్రకారం ఇప్పుడు ఈ జన్మలో ఇబ్బందులు పడుతున్నాం అనుకోండి. అంటే నేను ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఇప్పుడు మనం క్రితం జన్మలో తప్పులు చేసాం, లేకపోతే మళ్ళీ తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చిన పాపాలు ఉంటాయి కొన్ని, వాళ్ళు చేసిన తప్పుల ప్రకారం మనం జన్మిస్తాం, మనం చేసుకున్న పాపాల ప్రకారం మనం జన్మిస్తాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ రాసాం, దానికి మనం ఎలా రాస్తే అలాగే మార్కులు వస్తాయి మనకి. ఇప్పుడు 100 మార్కులు చదువుకుని వెళ్ళి రాస్తే 100 మార్కులు వస్తాయి, 50 మార్కులకే చదువుకుని రాస్తే 50 వస్తాయి. అందులో మనం రాసిన దాని ప్రకారమే వస్తాయి. సో అద్దమా మొహం అన్నట్టు మనం కిందటి జన్మలో చేసిన పాపుణ్యాలు బట్టి ఈ జన్మలో మనం ఈ ఇబ్బందుల్లో ఉన్నాం, లేకపోతే ఈ సుఖాల్లో ఉన్నాం. సో అది ఏదైతే మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో అదంతా కూడా మనం చేసుకున్న దాన్ని బట్టే. దానికి దేవుడు మనకి ఏంటంటే ఒక అవగాహన కల్పించాడు. అంటే మనం ఇప్పుడు ఈ జన్మలో మంచి పనులు కానీ చేస్తే, ఈ జన్మలో మనం ఇప్పుడు ప్రజెంట్ తెలుసుకుని, ఇప్పుడు ఎవరైనా తప్పు జరిగింది అనేది ఖచ్చితంగా ఒప్పుకోవడం అనేది తప్పు సగం పోతుందండి. మనం చేసిన తప్పు సగం పోతుంది. అలాగే ఇప్పుడు ఈ జన్మలో మనం ఏంటంటే మనకి జన్మజాతకం చూసుకుని అందులో ఇబ్బందులు ఉన్నాయనుకోండి, అందులో ఇబ్బందులు ఉన్నాయని ఆ గ్రహాలు, ఇబ్బందులు ఉన్నాయని దశలు, అంతర్దశలో మనకు కనిపిస్తాయి. అదే మనకి ప్రజెంట్ రన్ అవుతుంది అనుకోండి, మనకు తెలిసిపోతుంది. రెండు బేరీ చేసుకుంటే అందులో ప్రాబ్లం ఉంది, ఇందులో ప్రాబ్లం ఉంది, మనకి మ్యాచ్ అయింది అనుకోండి. దానికి మనం ఏం చేస్తే బాగుంటుంది, దానం చేయాలా, లేదంటే గ్రహాలకు శాంతి చేయాలా, లేదంటే ఏ దేవుడికి ఏ దేవతకి మనం ఎక్కువ పూజలు చేస్తే బాగుంటుంది అనేది చేసుకుని బ్రాహ్మణ్ని అడిగితే, అలాగే ఎవరైతే జాతకాలు చెప్తున్నారో వాళ్ళని అడిగితే ఖచ్చితంగా మీకు ఒక తరుణోపాయం చెప్తారు. దాని ప్రకారం మనం పెద్ద ఇబ్బందుల నుంచి చిన్న ఇబ్బందుల్లోకి షిఫ్ట్ అయిపోయి మన డైలీ చేసుకునే వ్యవహారాలని జాగ్రత్తగా మనం చేసుకోవచ్చు. అలాగే ఈ తరుణంలో నేను చెప్పదలుచుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన హిందూ సోదరులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాది నాడు ప్రతి ఒక్కరు కూడా పంచాంగం అనేది అందరూ తీసుకోండి. ఖచ్చితంగా ప్రతి వాళ్ళ ఇంట్లో పంచాంగం ఉండాలి, అలాగే భగవద్గీత ఉండాలి, రామాయణం ఉండాలి, మహాభారతం అనేది ఈ గ్రంథాలు ఖచ్చితంగా మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసినవండి. పంచాంగం అనేది రోజు ఉదయాన్నే నిద్రలేవగానే ఖచ్చితంగా ఈరోజు మనకి ఏంటి, ఈరోజు మన దిన ఫలితం ఏంటి, లేదంటే ఈరోజు ఖచ్చితంగా ఈరోజు నక్షత్రం ఏంటి అనేది అయినా సరే మనకు తెలియాలండి. ఖచ్చితంగా మనకు తెలియవలసిన, మనకి పిల్లలకు నేర్పించవలసిన విషయం అండి ఇది. ఖచ్చితంగా మన హిందూ సోదరు అందరూ కూడా ఈరోజు నక్షత్రం ఏంటి, ఈరోజు తిథి ఏంటి, ఈరోజు మంచి చెడ మనం కరెక్ట్గా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను చెప్పవలసిన విషయం ఏంటంటే, పంచాంగం అనేది మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసింది, అలాగే మహాభారతం అనేది ఖచ్చితంగా ఉండవలసింది, రామాయణం అనేది ఖచ్చితంగా ఉండవలసింది. ఇలాంటివన్నీ మన ఇంట్లో పెట్టుకుని పూజా మందిరంలో పెట్టాలి. కుదిరినప్పుడు మనం చదువుతూ పిల్లలకి వినిపించాలి. అలాగే వాళ్ళ చేత కూడా ఖాళీ సమయాల్లో, అంటే వాళ్ళని చదువులు మానేసి చేయమని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత మన సంస్కృతి సంప్రదాయాలు, మన భారతం, భాగవతం, రామాయణం ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించాలండి. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో చూసుకుంటే మహాభారతంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏ సమస్యకైనా పరిష్కారం వైపు చూపించే ప్రతిదీ ఉందండి. మహాభారతం మీరు ఖచ్చితంగా చదివినట్టయితే, మహాభారతం ఖచ్చితంగా చదివితే
మన జీవితంలో వచ్చే సమస్యలు ఏ సమస్యకైనా పరిష్కారం అందులో మహాభారతంలో దొరుకుతుంది. రామాయణం మీరు చూసినట్టయితే, రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుంటే మన జీవితంలో ఉన్న సమస్యల్ని దానికి అన్వయింపజేసుకుంటే మనకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. అంతేకాని ఇప్పుడు ప్రస్తుత జీవితకాలంలో, ప్రస్తుత జీవనంలో అందరూ కూడా ఇవన్నీ వదిలేసి పాశ్చాత్య సంస్కృతులకి అలవాటు పడిపోయి మనదే ఎక్కువ, మన భారతదేశంలో ఉన్న సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ చాలా ఖచ్చితంగా ఒక మనిషి జీవితంలో సుఖ సంతోషాలతో బతకడానికి, జీవితానికి అన్వయించుకుని బతకడానికి ఉపయోగపడేవండి. ఇవన్నీ మీరు చక్కగా ఫాలో అవ్వండి, చక్కగా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా మన టాపిక్లోకి వెళ్ళిపోతే, మన జన్మజాతకం ప్రకారం ప్రతి వాళ్ళ రిజల్ట్స్ మారిపోతాయి. అంటే జాతకంలో ఉన్న ప్రతి దశల ప్రకారం, అంతర్దశల ప్రకారం ఒకే నక్షత్రంలో పుట్టినా, ఒకే రాశిలో పుట్టినా వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క చిన్న చిన్న ఆరోగ్య పరిస్థితులు ఒకలా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా యాక్యురేట్గా చూడాలంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళు పుట్టిన టైము, మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తున్నానండి, ఎవరైనా మీ కుటుంబంలో పిల్లవాళ్ళు ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్టయితే ఆ రోజు ఏ నక్షత్రం, ఎన్ని గంటలకు పుట్టారు, ఎన్ని గంటలకు జన్మించారు ఏంటి అనేది ఖచ్చితంగా నోట్ చేసుకుని మీ ఇంటి దగ్గరలో ఉన్న పంతులు గారు చూపిస్తే కరెక్ట్గా జన్మజాతకం వేసిస్తారు. దాని ప్రకారం ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అలాగే పెళ్ళిళ్ళకి కానీ ఏ శుభకార్యాలైనా సరే మన జాతకం మనకు తెలియాలి. ఇప్పుడు చాలామందికి ఇంకొక సందేహం ఉందండి, మాకు జన్మజాతకం తెలియదండి, మా నక్షత్రం ఏంటో మాకు తెలియదు, మాకు ఇప్పుడు బాగోలేదండి, ఇబ్బందిగా ఉందండి చాలామంది అడుగుతుంటారు. వాళ్ళకి నేను చెప్పేది కూడా, మీ వరకు తెలియలేదు, మీ తల్లిదండ్రులు మీకు జాతకం రాయించలేదు, అలాగే మీ నక్షత్రం ఏంటో మీకు తెలియదు. కొంతమంది అంటారు, మాకు పేరు బలం బట్టి నక్షత్రం పెట్టేయండి, మా పేరు ఇదండి, ముందు నక్షత్రం సా ఉంది, పా ఉంది, బాగుంది, దాని ప్రకారం మా నక్షత్రం ఏంటండి అన్నారు. ఓకే, కొంతవరకు ఆ పేరు బలం బట్టి మనం చెప్పచ్చు, అది నేను తప్పనట్లేదు, కాదనట్లేదు. కానీ మనకి అవకాశం ఉన్నప్పుడు, మనకు తెలుసుకున్నప్పుడు తెలుసుకోండి. మనకున్నవన్నీ మనం తెలుసుకోవాలి. ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఏం కాదు. మనం పుట్టింది మనం తెలుసుకుంటే దాని ప్రకారం మనం పుట్టినప్పటి నుంచి అంతిమ దశ వరకు మన నక్షత్రం ఏంటి, దాని ప్రకారం మనకు అన్నీ తెలియాలి. మన దశలు అంతర్దశలో మన గ్రిప్పులో ఉండాలి. అంటే మనం ఏం చేస్తే మనం బాగుంటుంది, ఏ దేవుడిని ప్రార్థిస్తే బాగుంటుంది, ఏ పుణ్యశాస్త్రం సందర్శిస్తే మనకి బాగుంటుంది, ఇప్పుడు కరెక్ట్గా ఏ టైంలో అది చేస్తేనే బాగుంటుందండి. మనకి రాహు దశ నడిచినప్పుడు కేతువుకి మనం జపం చేయించుకోవడం కరెక్ట్ కాదు. శని దశ నడిచినప్పుడు గురువుకి జపం చేయించుకోవడం మంచిది కాదు. మనకి ఏ దశ నడిచినప్పుడు వాళ్ళకి ప్రీతిపాత్రమైన పనులు చేస్తే ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాయి గ్రహాలన్నీ కూడా. మనం చేసుకునే దైనందిన జీవితంలో రోజువారీ కార్యక్రమాలు ఆటంకాలు రాకుండా చక్కగా మన జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతుంది. అది నేను చెప్పదలుచుకున్నది. ఈ వీడియోలో కొంచెంలో కొంచెం నేను చెప్పింది అందరికీ కూడా కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. అంటే చాలామందికి అవగాహన ఉంటుందండి, లేని వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ముఖ్యంగా మన హిందూ సోదరుల్లో ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలండి. పంచాంగం గురించి కానీ, లేదంటే మన గ్రంథాల గురించి కానీ, మన జ్యోతిష్యం గురించి కానీ ఖచ్చితంగా అవగాహన తెలుసుకోవాలి. అలాగే మన పిల్లలకు నేర్పించాలి, భావితరాలకి మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేయాలండి. అదే వాళ్ళకి మనం ఇచ్చే ఖచ్చితమైన ఆస్తి. దాని గురించి నేను చెప్దామని అనుకున్నాను, చెప్పాను. అలాగే తదుపరి వీడియోల్లో ఏంటంటే మనం ఖచ్చితంగా, ఇప్పుడు నేను క్రితం వీడియోలో 12 రాసుల యొక్క లక్షణాలు, ఒక్కొక్క రాశి లక్షణము, అలాగే వాళ్ళ యొక్క వచ్చే సమస్యలు, చేసుకోవాల్సిన పరిష్కారాలు చెప్పాం కదా. అలాగే తదుపరి నేను ఒక వీడియోలో చేద్దాం అనుకున్నది ఏంటంటే, మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి కదండి, 27 నక్షత్రాల గురించి చెప్దాం అనుకుంటున్నాను. అలాగే దానికి లింకింగ్గా గ్రహాలు ఉన్నాయండి, 9 గ్రహాలు. 9 గ్రహాల యొక్క లక్షణాలు, ఆ గ్రహాలు మంచిగా ఉంటే మనకి ఎలా ఉంటుంది, ఉచ్చ స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది, నీచ స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది, ఏ గ్రహం ఏ గ్రహంతో కాంబినేషన్ ఎలా ఉంటుంది, అలాంటివన్నీ కూడా నేను కొంచెం అవగాహన కల్పిద్దామని. ఇదంతా నేను చెప్పడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా ఖచ్చితంగా అందరికీ అవగాహన రావాలి. హిందూ సోదరులందరికీ కూడా జ్యోతిష్యం మీద అవగాహన రావాలి. జ్యోతిష్యం అనేది ఖచ్చితంగా నమ్మవలసిందే. అంటే నా జీవితంలో చాలామంది జీవితాల్లో చూశాను, జ్యోతిష్యం అనేది నమ్మితే ఖచ్చితంగా ఒక టార్చ్ బేరర్ లాగా మనకి ముందున్న సమస్యలను తెలుసుకుని దానికి పరిష్కారాలు చేసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. దాని ప్రకారం మన జీవితం సాఫీగా సాగించుకోవచ్చండి.
నమస్తే, సర్వేజన సుఖనోభవంతు. మరి ముఖ్యంగా నేను ఒక ప్రధానమైన విషయం చెప్దాం అనుకుంటున్నానండి. మన ఛానల్లో అంటే పవన్@సనాతన అనే ఛానల్లో మనం క్రితం వీడియోలు చేసాం. అంటే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉగాదికి మార్చి 30వ తారీఖు ఉగాదికి మనం ఒక 12 వీడియోలు విడుదల చేసాం. అంటే ఈ సంవత్సర ఫలితాలు అన్ని రాసుల వాళ్ళకి గల సంవత్సర ఫలితాలు విడుదల చేసాం. ఆ తదుపరి ఆ 12 రాసుల వాళ్ళ యొక్క లక్షణాలు, స్వభావాలు, అలాగే వాళ్ళకి వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, వాటిని పరిష్కరించుకునే విధానము, చేసుకునే శాంతులు అవన్నీ కూడా మనం అందులో చెప్పడం జరిగింది. ఏ దేవుడిని ఆరాధిస్తే బాగుంటుంది అవన్నీ కూడా మనం చర్చించడం జరిగిందండి ఆ వీడియోలో. ఎవరైతే ఆ వీడియోలు చూడలేదో ఖచ్చితంగా మన ఛానల్లో ఆ వీడియోలు అన్నీ ఉన్నాయండి, అవన్నీ చూడండి. ఖచ్చితంగా ఎవరైతే చూసారో, ఎవరికైతే నచ్చాయో వీడియోలు లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని. అలాగే ఎవరికైనా మీ చుట్టాలకి, బంధువులకు కానీ, మీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. తద్వారా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా మన ఛానల్లో ఖచ్చితంగా ఓన్లీ దేవుడికి సంబంధించినవి, అలాగే టెంపుల్కి సంబంధించినవి, దేవాలయాలకు సంబంధించిన విషయాలు, ఈ జాతకపరమైన విషయాలు, ఖచ్చితంగా ఇవే విషయాలు పెడతామండి. సర్వేజన సుఖనోభవంతు. అందరికీ నమస్కారం.